ఇది తెలంగాణ ప్రజల యొక్క మంచితనానికి ఒక నిదర్శనం. ఎందుకు మంచితనము నిదర్శనం చెప్పినా అంటే, ఒక 100 years నుండి మన రాష్ట్రానికి అన్ని రకాల కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, రాష్ట్రాల వాళ్ళు, దేశాల వాళ్ళు వచ్చేస్తారు. సొంత అన్నదమ్ములా కలిసి ఉంటాం. అసలు హైదరాబాద్ అంటే అన్ని రాష్ట్ర ప్రజలు ఉంటారు, అన్ని దేశ ప్రజలు ఉంటారు. సో కంప్లీట్ గా మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. వీళ్ళందరూ మనం అక్కువ తెచ్చుకుంటాం. తెలంగాణ వాతావరణం, టెంపరేచర్ కానీ దేవుడిచ్చిన వరం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ వరదలు రావు, భూకంపాలు తక్కువ, భూకంపాలు లేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. తర్వాత కరువు కాటకాలు ఉండవు, వాటర్ ఉంటుంది కాస్త తక్కువ, లివింగ్ కాస్త తక్కువ. మన ప్రజలం మంచి ఫ్రెండ్లీగా ఉంటాం. తెలంగాణ ప్రజలను, తెలంగాణ యొక్క వాళ్ళకు మాట్లాడడం సరిగా రాదు, వింటే కరకుగా ఉంటది, బట్ మనసులో మాత్రం వెన్న ఉంటుంది. దోస్తాన్ని నమ్ముతే ప్రాణం ఇస్తాం. దోస్తానికి ఇలాంటి వాతావరణం ఉంది కాబట్టి డే బై డే డెవలప్ అవుతుంది. సో ఈ డెవలప్మెంట్ వల్లనే ఈ అందాల పోటీ రావడం జరిగింది. సో ఇంత ఎందుకు వచ్చింది అందాల పోటీ అంటే, మన యొక్క హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్క పౌరుని యొక్క విజయం. ఇది విజయం చెప్పి ప్రతి ఒక్క పౌరుని యొక్క సహకారం. హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క మనిషి, ఆయన ఆంధ్ర మిత్రుడా, ఒరిస్సా మిత్రుడా అని కాదు, అందరూ కష్టపడుతున్నారు. హైదరాబాద్ అందరిది, మనది. సో ఇక ఏమొచ్చింది, ఇప్పుడు మనకు అందాల పోటీలు వచ్చినాయి. చెప్పాలంటే చాలా బాగుంది. వినడానికి కూడా అన్ని దేశాలందరూ తెలుస్తారు, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఒక కోణం బాగుంది. అయితే ఏం చేశారు, రామప్పకి వెళ్ళారు. ఆల్రెడీ మనకు దానికి హెరిటేజ్ ఐడెంటిఫికేషన్ వచ్చింది. సో అక్కడ మనం రామప్ప ప్రపంచం నిలిచిపోతుంది. తర్వాత చార్మినార్ వెళ్ళారు. ఇట్లా సో చార్మినార్ ఆల్రెడీ వెళ్ళాం, బట్ అయినప్పటికీ మళ్ళీ మీడియాలో కాబట్టి చార్మినార్. తర్వాత హైటెక్ సిటీకి వెళ్ళారు, టీఎబ్కి వెళ్ళారు. సో గత ప్రభుత్వం చేసిన టీఎబ్ సెక్రటేరియట్కి వెళ్ళారు. సో మన ప్రజల యొక్క పన్నుంది, సెక్రటేరియట్ లో మన డబ్బులు ఉన్నాయి, టీఎబ్ లో అన్ని అంతటా అందుకేనా హైదరాబాద్ అనేది ప్రతి ఒక్క హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్క పర్సన్ యొక్క చెమట. అందాల పోటీలు అనేది అందరి యొక్క పార్టిసిపేషన్. సో ఏంది ఇక నెగిటివ్ ఏమైనా ఉందా అంటే, ఒకటి చిన్న మిస్టేక్ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఆర్గనైజర్స్ ఏం చేశారంటే కాలు గడిపించారు. అంటే కాలు గడియడం అనేది మాత్రము అది ఆ ఒక పద్ధతిని, ఆ సంప్రదాయాన్ని పూర్తిగా అవమానించినట్లు లెక్క. సో కాలు గడియ ఎప్పుడు అంటే, కూతురు పెళ్ళైనప్పుడు ఆ అబ్బాయి గౌరవం కోసం మనము గౌరవించి, అంటే ప్రపంచంలో ఇంతకు మించిన విలువైంది లేదు అని అతని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఇంత పవిత్రమైన కార్యక్రమానికి అపహాస్యం చేశారు. అంటే ఆర్గనైజర్ తెలిసి తెలియక, అంటే ఇలా అందరి నుండి విమర్శిస్తాను అనుకోకపోయి ఉంటారు. సో అలా ఇది ఒక్కటి మిస్టేక్. మిగతా అంతా ఇంకేముంది, అసలే మన రేవంత్ రెడ్డి చెప్తున్నారు, మనం ఎక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళిన అప్పు ఇవ్వడలేదు, మనం ఇప్పుడు ఆర్టిస్ట్ వాళ్ళు స్ట్రైక్ చేస్తా అంటే మా డబ్బులు కత్తి పొడిచిపోతున్నాను. ఇంత ఆర్థిక పరిస్థితులు చేయాల్సిన అవసరం ఏమున్నది? సరే చేద్దాం అంటే మనం ఆర్భాటాలకు వెళ్దాము, మన హైదరాబాద్ ప్రపంచంలో అన్ని దేశాలు చేద్దాం, ఇది కరెక్ట్, తప్పను. బట్ వాట్ అబౌట్ ఆర్థిక పరిస్థితి? అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుకోవడం కోసం మీరే చర్యలు తీసుకున్నారు? అది ఆర్థిక పరిస్థితి మెరుగుకోవడం కోసం మీరేం చేసుకున్నారు? ఏం చేశారు? ప్రజలను మీరు వినతులు తీసుకున్నారా? అందుకని ఏమంటున్నా అంటే, ఆర్థిక ప్రగతిని డెవలప్మెంట్ మీరు ఏం చేశారు? మీరు ఎన్నికల హామీలు చెప్పిన కనీసము కళ్యాణ లక్ష్మి ఉండే అందరం తులం బంగారం ఇస్తా అన్నారు. తులం బంగారం ఇచ్చారా? ఒక్కరికి ఇచ్చారా? మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? మన అందగత్తలు వచ్చిన వాళ్ళంతా మన ఆడపడుచులు కాదు కదా, విదేశీయులు కదా, అతిథులు మనం గౌరవిస్తాం. కానీ మన పరిస్థితి బంగారం ఎందుకు? సో వాళ్ళ ఏర్పాట్లకు ఒకరోజు నా దేశం తీసుకున్నాను, ఒకరోజు భోజనము పలకనామాలు అలా అంటారు. ఒక భోజనం కాస్ట్ ₹1,00,000 ఉంటుంది. వాళ్ళ ఆర్భాటాలు, ఇప్పుడు చార్మినార్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇవన్నీ ఏర్పాటు చేయండి. అంత ఎంత ఖర్చుతో కూడుకున్న పని అది. అందుకనే ఆర్థిక ప్రగతిని, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని ముందుకు సాగిన తర్వాత, డెవలప్మెంట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దాం, నెక్స్ట్ ఏంటి? ఇది మెయిన్. ఆర్థికంగా మనము అభివృద్ధి కావడానికి మనం ఏం చేస్తున్నాము, ఇది 100% రాష్ట్ర మంత్రివర్గం బాగా ఆలోచించాల్సిన విషయం. ఈ రాష్ట్ర మంత్రివర్గానికి ప్రజలు మనం సహకరించాలి. వాళ్ళు చేయనప్పుడు మనం అడుగుదాం, మీరు ఎవరికి ఇచ్చారు? రైతు బంధు ఇవ్వలేదు, వర్షాకాలంలో వాళ్ళకి కరువు డబ్బులు ఇవ్వలేదు, స్కూళ్ళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లా. ఆల్మోస్ట్ అంతా ఫెయిల్యూర్ కదా, ఫెయిల్యూర్ గవర్నమెంటే కదా. సో అది రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, ఇక్కడైనా ఖర్చు ఏదని పక్కన పెట్టేసి రాష్ట్ర మనుగడ, రాష్ట్రానికి ఆదాయాన్ని వచ్చే మార్గాలు వెతుక్కోవాలని, దీనికి కావాల్సిన ఆల్రెడీ ఒకసారి ఎకనామిస్ట్ కలిశారనుకుంటా, ఆర్థిక నోబెల్ ప్రైజ్ వచ్చిన అతన్ని. సో పెద్ద పండితులను, ప్రీవియస్ గా ఐఏఎస్ సెక్రటరీల వల్ల సలహాలు తీసుకొని రాష్ట్ర ప్రగతికి ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది, పాత సీఎంలు ఉన్నారు కదా, గురువు గారు బాబు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు,
మిగతా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు మిగతా రాష్ట్రాలు ఉన్నారు కదా, వాళ్ళ తీసుకొని మనం ఇంకేం చేద్దాము, ఎట్లా ముందుకు వెళ్ళాలా. ఇప్పుడు గత ప్రభుత్వాలు ఎలా చేసినాయి, మరి ఇప్పుడు అందరూ కూడా సెక్రటరీ పెట్టారు, అది ఎవరు కట్టారు సెక్రటరీ? టీఎఫ్కి వెళ్ళారు, టీఎఫ్ ఎవరు కట్టారు? వీళ్ళ ఒక మండేస్తూ ఇట్లా పాత ప్రభుత్వాన్ని దుమ్మేయకుండా వాళ్ళు చేశారు. సూర్యుని చేతితో ఆపినట్టు, అరచేతితో సూర్యుని ఆపినట్టు ఉంటుంది. గత ప్రభుత్వాలు బాగా చేసినాయి. ఈవెన్ రాజశేఖర్ గవర్నమెంట్ కూడా రెన్యూడ్ చేసింది, అన్ని ప్రభుత్వాలు చేసినారు. మనం ఏం చేద్దాం? ఇప్పుడున్న అతిపెద్ద సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తాం? ఇక ప్రభుత్వ ఆర్థిక సమస్య ఇది. ఇక ఈ అందాల పోటీ వల్ల ఏమైనా లాభమా నష్టమా చూద్దాం. ఏ మహిళా సంఘాలను అడిగినా విమర్శిస్తారు. అందం అంటే తెల్లగను 24-30 అలా ఈ కొలతలు కాదు. అందం అంటే అక్కడ కూడా అడుగుతారు. అందంతో పాటు కొన్ని క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు చెప్పే సమాధానం బట్టి డిసైడ్ చేస్తారు. సో అందం అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ పక్కన ట్రంప్ తెల్లగున్నాడు, తెల్ల పంది లెక్క. ట్రంప్ పక్కన ఇంకా సౌత్ ఆఫ్రికా ఉన్నాడు, నల్ల పంది లెక్క ఉన్నాడు. అందం మీనింగ్ ఎక్కువ చెప్పండి. సో మీ అందానికి మీనింగ్ లేదు. 10 ఏళ్ళు ఉన్నాను, నన్ను అడిగితే నేను ఐశ్వర్యం చెప్తా, ఇతను అడిగితే దీపిక పని చెప్తే ఇంకొకరు చెప్తారు. సో అందరు అందగత్తలుగా మరి మీ మీనింగ్ వాళ్ళ పేర్లు వచ్చినాయి. సో అందం అనేది అక్కడ కాదు, ఆబ్జెక్ట్ వస్తువులో ఉండదు, అమ్మాయిలో ఉండదు, ఆంటీలలో ఉండదు. అందం అనేది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. సో అందం అనేది అట్లా. సో అందానికి కాస్త చెప్పడానికి ట్రై చేద్దాము. ఆరోగ్యంగా నవ్వుతున్నావా, హెల్దీగా ఉండి, మన ఆడపడుచులందరూ హెల్దీగా ఉండి హార్ట్ఫుల్ గా నవ్వగలుగుతున్నావా? ఆడపడుచులు ప్రపంచం లెక్కన అమ్మాయిలంటే అందంగా ఉంటారు. ఇంకా దానికి మళ్ళీ అందపోటీ ఏంది? దేవుడు అసలు అందంగా పుట్టిస్తాడు, ప్రతి అమ్మాయి అందంగానే ఉంటుంది. సో దేవుడిసిన వరం అసలు ఈ ప్రపంచ సృష్టిలో అమ్మాయిలను ఆడపడుచుని ఇవ్వడం అనేది దేవుడిసిన వరం. సో వాళ్ళను ఇక గైడ్ ఉన్నారా, వాకింగ్ చేసి క్యాట్ వాక్ చేసి బైక్ నడిపించారు, నో యూజ్. సో అందానికి డెఫినెట్ అది కాదు. ఏ అమ్మాయి అయితే హెల్తీగా ఉండి, సో అందాల పోటీ అంటే ఏం చేయాలా? వాళ్ళ ఏజ్ గత 20 years హాస్పిటల్కి వెళ్ళారా, అది అంతే. రంగులు పోసుకుంటే కాదు. చాలా మంది క్యాన్సర్ వచ్చి పడుతున్నారు, వాళ్ళు ఎట్లా అందగత్తలు అవుతారు చెప్పండి? సో అట్లా కాదు. హెల్తీగా అంటే వాళ్ళు చేస్తున్నా అంటే అందం అంటే గత 10 years సెలక్షన్ కంపెనీ అది చెప్తున్నా, గత 10-20 years లో వాళ్ళు ఏమైనా హాస్పిటల్కి వెళ్ళారా, వెళ్తే దేని వాళ్ళు వెళ్ళారు? నీటికి లేకుండా జ్వరం వచ్చిందా, లేకుండా టైఫాయిడ్ వచ్చిందా? అది అంటే జీవించే విధానాన్ని హెల్తీగా ఉండాలి. వాళ్ళ బాడీ పర్ఫెక్ట్ గా తట్టుకోగలగాల, ఏ రోగం వచ్చినా కానీ వెస్టర్న్ పవర్ ఉండాలి. అది అందం అని. ఇక ముఖంలో మాట్లాడితే కళ ఉండాలి, ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయగలిగి ఉండాలి. కళ ఎలా అంటే మాట్లాడే విధానంలో, వాళ్ళు ఏదైనా పని చేయాలనుకుంటే వాళ్ళని ఒప్పించడంలో, వాక్చాతుర్యం, టైమింగ్, ఇన్ని రకాలుగా ఉంటుంది. సో కళ అంటే కళనే కాదు, ఇంకా కళ చాలా రకాలు ఉంటాయి. అసలు అందరిని వర్ణించాలంటే ఒక పెద్ద అది కవులు కావాలా, రకరకాలు ఉంటుంది. సో అది ఇక ఈ దీని వల్ల ఏమైనా లాభమా అంటే, ఈ రోజు శిల్పారామం జరిగింది, అలా కుండలు చేస్తున్నారు, అది బాగానే ఉంది. బతుకమ్మ ఆడారు అంటే మన యొక్క తెలంగాణ కల్చర్ ను చూపెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఒకందుకు బాగానే ఉంది. ఇక అందంతో అందంగా ఉన్న వాళ్ళందరూ ఇదాన్ని కొద్దిగా చాలా మంది చెప్తున్నాం, కొద్దిగా లావు ఉన్న వాళ్ళు, పాపం నల్లగా ఉన్న వాళ్ళు బయటకు తిరగలేకపోతుంటారు. నేను అది చెప్తున్నాను. అమ్మలు అక్కడికి అందరికి ధన్యం మీరు చెప్తాను. ప్రతి ఒక్కరు దేవుడు మీరు అమ్మాయిగా కొట్టారంటేనే యూఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ద వరల్డ్. సో కాబట్టి నేను నల్లగా ఉన్నానో, లావు ఉన్నానో, లేకుంటే నాకు ముక్కు వంకర ఉన్నానో అట్లా లేవు. కానీ కేసీఆర్ ముక్కు పెద్ద లేదా? ఎందుకు మీరు డిసప్పాయింట్ అవుతారు? లావుగా లేదా? అమ్మాయి ఐఏఎస్ మేడం ఉన్నారు కదా, అమ్మాయి ఎంత. సో మీరు చేసే పనిలో అందం కనబడాలా, అందం ఎట్లా చేసే పనిలో. అరే అర్థం దేవుడిచ్చిన వరం బాస్. దేవుడు ఎలా పుట్టింది అది మనం చెప్తున్నాం కదా, పుట్టి ఉండొచ్చు, నల్ల ఉండొచ్చు, జీన్స్ ప్రకారం రకరకాలుగా ఉండొచ్చు, మన లోపల భూషణం ఉండొచ్చు కదా, ఒక చేయి వంకర ఉండొచ్చు, ముందే కాలు అట్లా రకరకాలు. ఈవెన్ పుట్టిన అందంగా పుట్టిన తర్వాత కాలు పక్షవాతం పడిపోవచ్చు, తర్వాత యాక్సిడెంట్ కాలు పోవచ్చు, కన్ను పోవచ్చు, దీపావళి బాంబ కన్ను కాల్చాలంటే పోతుందా? సో అందమని అట్లా కాదు. మనం మాట్లాడే విధానంలో, మనం చేసే పనిలో, మన ఎయిమ్లో మనం ఏంటి, మన టార్గెట్ చెప్తుంది. మీరు సక్సెస్ అయ్యామంటే అది అందం. కల్పన చావ్లా అట్లా, సునీత విలియమ్స్ వెళ్ళారనుకో, అట్లా అది అందానికి నిర్వచనం. సక్సెస్ అయితే అది నిర్వచనం. సో ఈ ఒకటి నేనేం చెప్తున్నా అంటే, ఎవరైనా ఇవి ఇక ఈ అందాల పోటీలు ఎందుకు నిర్వహిస్తారంటే,
పూర్తిగా కార్పొరేట్ యుగం అయిపోయింది. దాదాపుగా అందాల కోట్లు ఎక్కువ, మనకు కూడా వస్తాయి ఎక్కువ. ఎందుకు వస్తాయి? మనం 150 కోట్ల మంది. సో ఏ వస్తువు ఎవరు తయారు చేసుకున్నా ఇండియాలో అమ్ముకుంటేనే వానికి ప్రగతి, వానికి మనగడ. ప్రపంచంలో ఏ వస్తువు తయారు చేసినా ఇండియా అనేది పెద్ద మార్కెట్, ఇక్కడ అమ్ముకుంటేనే వానికి భవిష్యత్తు ఉంటుంది, ఆర్థిక డబ్బులు వస్తాయి. సో ఈ కార్పొరేట్ ఈ వ్యాపారం పరంగా దీన్ని చేసేస్తారు. మనకి ఇండియాకి అబ్వియస్ గా వస్తుంటది, ఎవ్రీ 3-4 years వస్తుంటది కదా. సో కాబట్టి కార్పొరేట్. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? లిప్స్టిక్ అమ్ముతారు, కాస్మెటిక్ అమ్ముతారు, బికినీ అమ్ముకుంటారు అన్నది అట్లా రకరకాల ఒక పాపం ఆడది అంగడి వస్తువు అయిపోయింది. ఇలా చేసేసారండి మన యొక్క ఈ అందాల పోటీల వాళ్ళు. ఇలా వ్యాపారాలు తప్ప ఇలా నిజంగా అందం అని ఉండదు. మీరు సమ్ టైమ్ అందంగా సెలెక్ట్ అయిన వాళ్ళు అందంగా ఉండరు చెప్పాలంటే, యాజ్ పర్ మీరు చెప్పిన. సో వాళ్ళు అందుకే అంటున్నా, ఇది పూర్తిగా వాణిజ్య పరంగా చేసేది. నేనేమంటున్నా అంటే పూర్తిగా మార్కెటింగ్, పూర్తిగా కార్పొరేట్ కంపెనీ వాళ్ళ వస్తువులు లిప్స్టిక్ అమ్ముకోవడం కోసం, రకరకాల వస్తువులు అమ్ముకోవడం కోసం ఇది చేసే ప్రయత్నం. నీళ్ళకు గోళ్ళకు పోయింది, ఇది అవసరమా అని చెప్పండి అట్లా. కాబట్టి ఇది పనులు ఉంటాయి. మీరు పోటీ పెట్టండి, ఎవరైతే అలసిపోకుండా పని చేసిన చెప్పని వాళ్ళని అదే అర్ధ గంట ఏదైనా పని చేయని చెప్పండి, ఎవరైతే నిలబడతారో అని చెప్పండి, ఎవరంటే మీరు కాలు మీద కలవకుండా వాళ్ళకి ఇట్లా ఆరోగ్యంగా ఉన్నది పెట్టాలి. అట్లా హెల్తీ అని అట్లా. అది ముఖంలో కళ. ఇప్పుడు మీకు బాహుబలిలో చూస్తారు కదా, ఆమె చూడగానే ఒక్కడ చూడగానే అట్లా. సో ముఖంలో ఒక కళ ఉండాలి. అనుష్కం చూడగానే అంటే ముఖంలో ఒక భవిష్యత్తు, వాళ్ళని చూడగానే దిస్ ఈజ్ ద లెజెండరీ లీడర్ కాబోతున్నారు. అలా ఉంటేనే అందరికి ఎత్త కింద లెక్క. అంతేగాని తెల్లతోలు ఉందని తెల్లతోలు అందరూ తెల్ల అవుతారా? తెల్లతోలు తెల్లగారు కదా, నల్లగుండ ఉంది కదా. అట్లా అది ఏమంటున్నా అంటే, వేరే కంట్రీలో చూడండి, నైజీరియాలో దుడ్డలు ఎక్కువ ఉంటారు మనుషులు, అబ్బాయిలు అమ్మాయిలు. సో ఇలాంటి దీనికి అందాన్ని నిర్వచనం ఏముంది చెప్పండి? హౌ డు డిఫైన్ అందాన్ని? ఎలా అందాన్ని డిసైడ్ చేస్తారు చెప్పండి? వాళ్ళు రాష్ట్రపతి ఇప్పుడు అమెరికన్ తెల్లగా పుడతాడు, చూసిన దేశాలు నల్లగా పుడతాడు. సో ఇది పోటీ కానే కాదు కదా. సో కాబట్టి ఏంటంటే అందం అనేది చేసే పనిలో, మాట్లాడే విధానంలో, మన ప్రజెంటేషన్ లో అది కళ. మాట్లాడితే కళ వస్తుంది. మనిషి లేచి నిలబడితే ఒక బాపు బొమ్మకు జీవం పోసిన లాగా ఉండాలి. అంత అసలు చూస్తే ఆకలి కావద్దు. ఒక అమ్మాయిని చూస్తే, ఆమె మాట్లాడే విధానం చూస్తే మనిషికి ఆకలి కావద్దు. అతను తాను మర్చిపోవాలి. కవి పెళ్లి పట్టుకుని రకరకాల కవులు, పాటలు, పద్యాలు రావాలి. అది అందం. అట్లా ఇది నిజం. సో ఎనియో మనకి ఇండియా కావాలని నేను కోరుకుంటున్నా.